ఓం శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రము రిజిస్టర్ నెంబర్ 190/87, కరణంగారి వీధి, అన్నవరం, కాకినాడ జిల్లా 533406. సెల్ 9912279222 7730000025. నభవతు సమతుల్యం అన్నదాన సమానః. ఆంధ్రదేశమందలి ప్రధాన పుణ్యక్షేత్రములలో వరములు ప్రసాదించగా ఖ్యాతి గడించినది అన్నవర క్షేత్రం. ఈ అన్నవరం గ్రామమునందు సదాచారయుక్త భోజనం చేయు భక్తులకు అన్నదానం చేయు మహదాశయంతో 1987 సంవత్సరంలో ప్రారంభించబడి సుమారు 30 సంవత్సరాలుగా ప్రతినిత్యం సుమారుగా 50 మందికి మరియు విశేష పర్వదినములలో విశేష సంఖ్యలో సంతృప్తిగా ఉచితముగా నిత్య అన్నదానం జరుగుచున్నది. ఎందరో మహానుభావులు ఉదారులైన దాతలు వారి ఆర్థిక సహాయ సహకారములతో 3 అంతస్తుల గల భవన నిర్మాణము జరిగి నిత్యాన్నదానము జరుగుచున్నది. అన్ని దానములలోనూ అన్నదానము శ్రేష్టము. తీర్థక్షేత్రములందు బ్రాహ్మణులకు అన్నదానం చేసిన వారు జన్మరాహిత్యమును పొందుదురని స్మృతులు చెప్పుచున్నవి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడు కావున బ్రాహ్మణులకు అన్నదానం చేసినట్లయిన సమస్త దేవతలు సంతృప్తి చెంది ఫలము సిద్ధించును. అన్నవరం వంటి పుణ్యక్షేత్రములలో అన్నదానం చేసిన అనంత ఫలమునిచ్చును. కావున దాతలు నిత్యాన్నదాన పథకములో భాగస్థులు కాగలరని కోరుచున్నాము. సత్రము ప్రారంభించిన లగాయత్తు నేటి వరకు అనేక కార్యక్రమములు అనగా సత్రం 3 అంతస్తుల భవన నిర్మాణము, 15 గదులు, వేదశాస్త్ర స్మార్త ఆగమ పాఠశాల నిర్వహణ, సామూహిక వివాహ ఉపనయములు నిర్వహించుట, నిష్ణాతులైన పండితులకు స్వర్ణ కంకణ ఘంటాభరణాది సన్మానములు నిర్వహించుట, వేద స్మార్త పరీక్షలు నిర్వహించి సుమారు 300 మందికి ఉత్తీర్ణత పత్రములు ఇచ్చుట, ప్రతి సంవత్సరం కులమత విచక్షణ లేకుండా కార్తీక సమారాధన నిర్వహించుట, ఉచిత వైద్య శిబిరము, వివాహ పరిచయ వేదిక వంటి మొదలకు సామాజిక బ్రాహ్మణ సేవా కార్యక్రమాలు నిర్వహించుచున్నారు. ఇటీవల సత్రం మరమ్మతులు చేసిన కారణంగా ఆర్థిక లోటు ఉన్నది. దాతల నుండి సహాయ సహకారములు కోరుచున్నాము. శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో శాశ్వత పథకములకు గాను ఎటువంటి కాలం గడువు లేదు. ఇక్కడ అన్నదాన శాశ్వత పథకములు వివరించబడుచున్నవి. 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చినచో దాత పేరున ప్రతినిత్యం 6 బ్రాహ్మణులకు భోజనం పెట్టబడను. 50,000 రూపాయలు విరాళం ఇచ్చినచో దాత పేరున ప్రతినిత్యం 3 బ్రాహ్మణులకు భోజనం పెట్టబడను. 25,000 రూపాయలు విరాళం ఇచ్చినచో దాత పేరున ప్రతినిత్యం 1 బ్రాహ్మణులకు భోజనం పెట్టబడను. 10,116 విరాళం ఇచ్చినచో దాత పేరున ఒక్కరోజు మాత్రమే 100 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టబడను. 5,116 విరాళం ఇచ్చినచో దాత పేరున ఒక్కరోజు మాత్రమే 50 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టబడను. 1,516 రూపాయలు విరాళం ఇచ్చినచో దాత పేరున ప్రతి సంవత్సరంలో మీరు కోరిన 1 రోజు 2 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టబడను. మరియు దాతల వస్తు రూపేణ కూడా సహాయం చేయవచ్చును. ఇంకనూ మన బ్రాహ్మణ సత్రములో వివాహాది శుభకార్యములు జరిపించుకున్నట్టుకు సహకరించబడను. శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో షష్ఠిపూర్తి, భీమరథ శాంతి, సహస్రచంద్ర ఉమావ్రతము, వివాహములు, ఉపనయనములు, అభిషేకములు మొదలైన కార్యక్రమములు అర్హులైన సమర్థులైన బ్రాహ్మణులచే చేయించబడును. దాతలిచ్చిన విరాళములకు సెక్షన్ 80G ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపు కలదు. ప్రతి సంవత్సరం ఆదాయ వ్యయములకు ఆడిటింగ్ జరుగుచున్నది. కార్తీక మాసం మహాపుణ్యప్రదమైన మాసం కావున, విష్ణువుకి శివునికి ప్రీతిపాత్రమైన మాసము కావున అన్నవరంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండును. కాబట్టి కార్తీక మాసంలో బ్రాహ్మణులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండుటకు గాను వారు సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రములో వసతిని, భోజన సదుపాయాన్ని వినియోగించుకోగలరని మనవి. అంతేకాకుండా బ్రాహ్మణ భక్తులు ఎవరైనా సరే సాయంత్రం 6 లోపల అల్పాహారం కావాలని సమాచారం ఇచ్చిన ఎడల వారికి మంచి అల్పాహారమని సమకూర్చగలమని విన్నవించుకొనుచున్నాము. ఇట్లు సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం, కరణంగారి వీధి, అన్నవరం, కాకినాడ జిల్లా 533406 అధ్యక్షుల వారు విన్నపం. కావున ఈ అవకాశాన్ని వినియోగించుకుని దాతలందరూ వారికి తగిన విధంగా, వారి తోచిన విధంగా విరాళములిచ్చి ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రము అభివృద్ధికి తోడ్పాటు కాగలరని ఆశిస్తున్నాము. ఓం శ్రీ సత్యదేవాయ నమః.